మగవారికి నిప్పుల్స్ ఎందుకు ఉంటాయి? సాధారణంగా పసిపిల్లలకి పాలు ఇవ్వడం కోసం లేడీస్కి నిప్పుల్స్ ఉంటాయి, కానీ మగవారికి ఎందుకు ఉన్నాయి? దీని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. తల్లి గర్భంలో పిండం ఏర్పడే దశలో మనిషికి సంబంధించిన జెనెటిక్ ఇన్ఫర్మేషన్ మొత్తం 23 జతల క్రోమోజోముల్లో నిక్షిప్తమై ఉంటుంది. వాటిలో 22 క్రోమోజోముల్లో మానవ శరీరానికి సంబంధించిన బ్లూ ప్రింట్ అంతా ఉంటుంది. అంటే ఒక మనిషికి కళ్ళు, ముక్కు, గుండె, చేతులు, కాళ్ళు, అలాగే నిపుల్స్ కూడా. ఇవన్నీ ఎలా ఉండాలో, ఎక్కడ ఉండాలో అనే డేటా అంతా ఈ 22 క్రోమోజోముల్లో ఉంటుంది. ఈ 22 క్రోమోజోముల వల్ల ఆడ మగ తేడా లేకుండా అందరూ ఒకేలా తయారవుతారు. కానీ మిగిలిన 23వ జతను బట్టి గర్భంలో తయారవ్వబోయేది ఆడ లేక మగబిడ్డ అని నిర్ణయించబడుతుంది. ఈ 23వ జత క్రోమోజోమ్ని సెక్స్ క్రోమోజోమ్ అని కూడా అంటారు. ఈ 23వ జత XX క్రోమోజోమ్ వస్తే ఆ పిండం ఆడపిల్లగా, ఒకవేళ XY క్రోమోజోమ్ వస్తే ఆ పిండం మగపిల్లవాడిగా నిర్ణయించబడి దానికి తగ్గట్టుగా వాళ్ళ శరీర నిర్మాణం జరుగుతుంది. కానీ ఈ XX లేదా XY క్రోమోజోమ్ రాకముందే ఏర్పడ్డ నిపుల్స్ మాత్రం అలాగే ఉండిపోతాయి. అందుకే మగవారికి కూడా ఈ నిపుల్స్ ఉండటం జరుగుతుంది.